చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే కెమికల్స్ తోటి అంటే రసాయనాలతో నిండినటువంటి క్రీములు తప్పదా? దీనికి ప్రకృతి అద్భుతమైనటువంటి పరిష్కారాలు చూపించింది. ఈ విషయం మీకు తెలుసా? విలువైన ఆ సెలూన్ ఫేషియల్స్ చర్మానికి టెంపరీగా తాత్కాలిక సౌందర్యాన్ని మాత్రమే ఇస్తాయి, కానీ వీటి దుష్ప్రభావాలు మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యం అనేది చర్మం పైన ముడతలను తీసుకొస్తుంది. దీంతో చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అయితే ఈ ముడతల్ని సహజ సిద్ధమైన పద్ధతితోటి తగ్గించుకోవచ్చు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. చర్మానికి నిగారింపు రావాలంటే డెడ్ స్కిన్ అంటే చనిపోయినటువంటి మృత కణాలు తొలగిపోవాలి. ఇది ముఖ్యం. అయితే ఇలా తొలగించుకోవడానికి సరళమైన సురక్షితమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సన్ ట్యాన్ అంటే సూర్యరశ్మి వల్ల ముఖం నల్లబడుతుంది. అయితే ఇది పైపైన కనిపించే మార్పు కాదు, ఇది చర్మపు లోపల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ కీలకమైన అంశాలని, ఆరోగ్య రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఫేస్ని క్లీన్ చేసుకోవడానికి క్లెన్సర్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే మృత కణాలను తొలగించేవి. ఇవి మీరు ఇంట్లోనే తయారు చేసుకున్నారనుకోండి, సురక్షితంగా ఉంటాయి, అలాగే ఖర్చు కూడా ఉండదు, అన్నిటికీ మించి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి వీటిని తెలుసుకోవటం ముఖ్యం. అంటే మెరిసే చర్మానికి సహజ సిద్ధమైనటువంటి మార్గాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ప్రకృతి ఇచ్చినటువంటి ఒక అందమైన కానుక మన శరీరం. ఒక అద్దం లాంటి మన చర్మం మన లోపల ఆరోగ్య స్థితిని వెల్లడిస్తూ ఉంటుంది. కానీ ఈ మోడర్న్ డే లైఫ్ స్టైల్, ఆధునిక జీవితంలో రసాయనాలతో నిండినటువంటి సౌందర్య సాధనాలు, కాలుష్యం, ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల సహజ సిద్ధమైనటువంటి ఈ అందం అనేది క్షీణించిపోతూ ఉంది. అద్దంలో మన ముఖాన్ని మనం చూసుకున్నప్పుడు ఆ నిస్సారమైన కాంతిహీనమైన చర్మం కనిపించినప్పుడు మనసులో చాలామందికి ఒక బాధ, ఒక నిరాశ అలుముకుంటూ ఉంటాయి. అయితే నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. మన ఇళ్లలో రోజువారీగా వాడుకునేటువంటి వస్తువుల్లో మన అందాన్ని తిరిగి తీసుకొచ్చేటటువంటి శక్తి ఉంది. ఈ శక్తిని ఐడెంటిఫై చేయటం మనం చేయాల్సింది. ఆయుర్వేదంలో దీనికి గొప్ప పరిష్కారాలు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారంగా చర్మ సౌందర్యం అనేది కేవలం బయట నుంచి చేసేటువంటి ట్రీట్మెంట్స్ వల్ల రాదు. మన శరీరం లోపల వ్యవస్థ కూడా సమతుల్యంగా ఉండటం అనేది అవసరం. పంచమహాభూతాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు చర్మ సమస్యలు వస్తాయి. ఈ సమతుల్యతని సరిచేయటం ద్వారా మన చర్మాన్ని ప్రకాశవంతంగా చేయవచ్చు అని ఆయుర్వేదం చెప్తుంది. అందుకే ఇంట్లో ఉండేటువంటి కొన్ని సహజ పదార్థాలు ఉపయోగిస్తూ రసాయనాలకి దూరంగా ఉంటూ ముఖానికి మెరుపుని తీసుకురావచ్చు. ఇది మనం తెలుసుకోబోతున్నాం. ఈ ముఖ్యమైన శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో ఈజీగా తయారు చేసుకునేటట్టుగా మనం చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సౌందర్య పోషణ అనేది ఆయుర్వేదం అలాగే ఆధునిక శాస్త్రాల అద్భుత సమ్మేళనం అని చెప్పొచ్చు. ఆధునిక ప్రపంచంలో సౌందర్య సాధనాలు రకరకాలుగా మనకి లభిస్తున్నాయి. కానీ వాటిలో ఉండేటువంటి రసాయనాలు మన చర్మానికి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా అనేది ప్రతి వాళ్ళకి జంకు మనసులో మెదులుతూ ఉంటుంది. మన పూర్వీకులు ఆయుర్వేదంలో మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ప్రకారంగా మన ఇంటి గడప దాటకుండానే రసాయనాలతో కూడినటువంటి క్రీములు, లోషన్ల జోలికి వెళ్లకుండానే మన చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా మెరిసేలాగా చేసుకోవచ్చు. దీనికి ఒక అద్భుతమైన శక్తివంతమైన సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఇది ఆ ఖరీదైన సెలూన్ ఫేషియల్స్ కంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్యాక్లో ప్రతి పదార్థం కూడా చర్మానికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్కి కావాల్సిన పదార్థాలు ఏమిటి? 1 పెరుగు, 2 శనగపిండి, 3 మామూలుగా అన్సెంటెడ్ టాల్కమ్ పౌడర్ అంటే ఫేస్ పౌడర్ ఏదన్నా, దానికి పెద్ద అదేదో సెంటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే కొబ్బరి నూనె. ఇవి సిద్ధం చేసుకోండి. ఈ అద్భుతమైన ఫేస్ ప్యాక్ కోసం ఒక 2 చెంచాల పెరుగు, 2 చెంచాల శనగపిండి, 1 చెంచాడు ఫేస్ పౌడర్ ఇనట్టుగా ఉండేది, ఇంకా 1 చెంచా కొబ్బరి నూనె తీసుకోండి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి ఒక మెత్తటి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. అయితే దీంట్లో ప్రతి పదార్థం వెనక కొన్ని ఔషధ శక్తులు ఉన్నాయి. ఈ రహస్యాలు మీరు తెలుసుకుంటే అప్పుడు దీని ప్రత్యేకత తెలుస్తుంది. పెరుగు తీసుకున్నారనుకోండి, దీంట్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, మీకు తెలుసు. ఇది ఒక ప్రత్యేకమైన పదార్థం అనమాట.
ఈ లాక్టిక్ యాసిడ్ చర్మం పైన ఉండే చనిపోయిన కణాలను సున్నితంగా తొలగించేస్తుంది. దీంతో చర్మం మృదువుగా కాంతివంతంగా కనిపిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని అంటే లేఖన కర్మ అంటారు. దీంతో ప్రత్యేకమైనటువంటి ఉపయోగం ఏంటంటే తేమను కూడా ఇది అందిస్తుంది. పెరుగులో ఉండేటువంటి ప్రోబయాటిక్ పదార్థాలు చర్మం పైన హానికర బ్యాక్టీరియాని నిరోధిస్తూ మొటిమల లాంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇక తర్వాతది శనగపిండి. శనగపిండిని మీకు తెలుసు, శనగపిండి మామూలుగా అనాదిగా మనం వాడుతూనే ఉన్నాం. దశాబ్దాలుగా ఇది భారతీయ సౌందర్య చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం. ఇది చర్మం మీద ఉండేటువంటి మచ్చల్ని, నల్లటి వలయాలని తగ్గించేస్తుంది. అంతేకాదు శనగపిండి అనేది ఒక సహజసిద్ధమైన ఎక్స్ఫోలియేటర్గా, ఒక స్క్రబ్బింగ్ ఏజెంట్ కింద పనిచేసి మృత కణాలను తొలగించేస్తుంది. చర్మానికి ఒక కొత్త నిగారింపునిస్తుంది. ఇక ఆసక్తికరమైనది ఏంటంటే ఒక ఫేస్ పౌడర్. ఇది మామూలుగా నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏదో సెంటెడ్గా కాస్ట్లీగానే ఉండాల్సిన అవసరం లేదు. సింపుల్ టాల్క్ పౌడర్. ఈ ప్యాక్లో వాడేటటువంటి ఈ ఫేస్ పౌడర్ చర్మాన్ని తక్షణమే ప్రకాశవంతం చేస్తుంది. దీంట్లోని మెయిన్ ఇంగ్రీడియంట్ టాల్క్. ఇది ఖనిజాలు చర్మం మీద అదనపు నూనె గ్రహించేసేసి చర్మానికి పొడిబారకుండా ఒక కాంతినిస్తుంది. ఇది ప్యాక్ తాలూకు ఆ మిశ్రమానికి ఒక మంచి ఆకృతినిస్తూ అప్లై చేయడానికి తేలిక చేస్తుంది. తర్వాతది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఆయుర్వేదంలో మీకు తెలుసు నారికేళ తైలం అంటాం. ఇది చర్మానికి తేమను అందించడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా ఫ్రీ రాడికల్స్ కానీ ఇవి అంటే ఈ యాంటాక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగేటువంటి నష్టం నుంచి మిమ్మల్ని కాపాడతాయి. అంటే వృద్ధాప్యపు లక్షణాలు రాకుండా చేస్తాయి. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, ముడతలు రాకుండా చేస్తుంది. ఇది చర్మ కణాల తాలూకు రీజువనేషన్ అంటే పునరుత్పత్తిని పెంచుతుంది. మరి ఈ ప్యాక్ని ఎలా వాడాలి? వెరీ సింపుల్. ఈ ప్యాక్ని శుభ్రమైన ముందు ముఖాన్ని క్లీన్ చేసుకొని ఇలా శుభ్రం చేసుకున్న ముఖం, మెడ, చేతుల పైన సమంగా అప్లై చేయాలి. ప్యాక్ రాసిన తర్వాత వృత్తాకార కదలికలతోటి కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఈ మర్దన అనేది ఒక స్క్రబ్బింగ్ ప్రక్రియ, ఈ ప్రాసెస్ ఇలాగా ఒక ప్రాసెస్లా పనిచేస్తుంది. ఇది దీంతో చర్మం మీద ఉండేటువంటి చనిపోయిన చర్మ కణాలు కానీ, బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ, సూర్యరశ్మి వల్ల వచ్చినటువంటి నల్లదనం కానీ ఇలాంటివన్నీ తొలగిపోతాయి. మర్దన చేయడం వల్ల చర్మ కణాలకు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. ఇంకా కొత్త కణాల ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది. అన్నిటికీ మించి అందమైన మీ చర్మానికి అద్భుతమైన ఫలితాలు దీంతో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మర్దన తర్వాత ఈ ప్యాక్ని ఒక తడి దూది ప్యాడ్తో కానీ లేదా గుడ్డతో కానీ సున్నితంగా తుడుచుకొని ఆ తర్వాత మామూలు నీటితో కడిగేసుకోండి. ఈ ప్యాక్ని వాడిన వెంటనే మీ చర్మం మృదువుగా, నునుపుగా, స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది. ఆయుర్వేదంలో ఇలాగ ఈ ప్రక్రియని వర్ణ్యం అంటారు. అంటే చర్మానికి ఒక రంగుని, మెరుపుని తీసుకురావటం. పండగలు కానీ, పార్టీలు కానీ లేదా ఏదైనా ఒక ప్రత్యేక సందర్భాలలో కానీ అలాంటి సందర్భాలలో ఈ ప్యాక్ని మీరు ట్రై చేయొచ్చు. ఇది ఒక మంచి ఆలోచన. ఈ ప్యాక్ని అప్లై చేసి కడుక్కున్న తర్వాత చర్మం పైన కనీసం ఒక అరగంట పాటు సబ్బు వాడకూడదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సబ్బులో ఉండేటువంటి రసాయనాలు మళ్ళీ ఈ ప్యాక్ అందించినటువంటి ఆ తేమని, సహజ నూనెల్ని తొలగించేసి చర్మాన్ని మళ్ళీ పొడిబారేలాగా చేస్తాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మన అందం అనేది మన ఆత్మవిశ్వాసానికి, మన అంతర్గత ఆరోగ్యానికి ఒక ప్రతీక. అందం కోసం ఆ రసాయనాలకి బానిసలు కాకుండా ప్రకృతి ఇచ్చినటువంటి ఈ వరాలని సద్వినియోగం చేసుకోవడం అనేది ది బెస్ట్, అత్యంత అవసరం కూడా. మన వంటింట్లో ఉండేటువంటి ఈ అద్భుతమైన పదార్థాలు మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. వాటిని మీరు ఆచరించాలి. అందమైన చర్మం కోసం మీరు వెతుకుతున్నది ఒక అద్దంలో కాదు, మీలో ఉంది. నిజానికి నిస్సారమైన జీవితపు కష్టాల మబ్బులు తొలగిపోయి మీ ఆత్మవిశ్వాసపు సూర్యకిరణాలు మీ ముఖం పైన ప్రకాశించాలి. ఎందుకంటే మీ నిజమైన సౌందర్యం కేవలం బాహ్యమైంది కాదు, ఇది లోపల నుంచి ప్రసరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్, ఒక కాంతి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ అందం అనేది పరిపూర్ణం అవుతుంది. ఆ విషయం మీరు ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.